పిఠలవానిపాలెం మండలం చందోలులోని బండ్లమ్మ ఆలయాన్ని ప్రముఖ సినీ గాయకుడు మనో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తి ప్రపత్తులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మనో కుమారులు ప్రముఖ తమిళ హీరో ధ్రువ, గాయకుడు మనో రఫీ ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ ప్రదక్షిణ జరిపి అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో కుష్మాండ దీపాలు వెలిగించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి నరసింహమూర్తి వేదాశీర్వచనం జరిపి సాలువా అమ్మవారి జ్ఞాపికతో సత్కరించారు. అమ్మవారి దివ్య దేవస్థానానికి ఈరోజు ప్రముఖ సినీ సంగీత గాయకులు గౌరవనీయులు శ్రీ మనో గారు ఆలయానికి చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి దేవస్థానం తరఫున స్వాగతం చెప్తూ అమ్మవారి అనుగ్రహంతో వారి యొక్క జీవనం ఇప్పుడు కూడా అనేక రకాల అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. అలాగే వారి పెద్ద కుమారులు ధ్రువ, వారు ప్రముఖ సినీ హీరో. అలాగే మరి త్వరలోనే వారి హీరోగా వచ్చేటువంటి ఒక సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా చాలా చాలా విజయవంతం కావాలని కూడా మేము కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. అలాగే వారి కనిష్ట కుమారుడు చిరంజీవి రఫీ మనో గారు, మరి తండ్రి గారు ఏ బాటలో పయనిస్తున్నారో అదే బాటని తను కూడా ఎంచుకున్నారు. సంగీత ప్రపంచంలో వారు కూడా అడుగుపెట్టారు. వారు కూడా సంగీతంలో మంచి విద్వాంసులని తెలిసింది. వారికి కూడా మంచి అభివృద్ధి పదంలో అమ్మవారి అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఈరోజు శ్రీ అమ్మవారి దర్శనానికి వచ్చారు. వారాహి నవరాత్ర మహోత్సవాలు జరుగుతున్నాయని తెలియగానే వెంటనే వారు తెలుసుకొని అమ్మవారికి ఇచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి సన్నిధిలో ఇంతకుముందు వచ్చినప్పుడు కాళిదాసు ఈ సందర్భంగా గాయకుడు మనో మాట్లాడుతూ గతంలో ఈ ఆలయానికి ఒకసారి వచ్చానని గుర్తు చేసుకున్నారు. అనుకున్న కోరిక నెరవేరినందుకు తిరిగి ఆలయానికి వచ్చానని చెప్పుకొచ్చారు. అనంతరం మనో కుమారులు జై జయ మహాదేవ అంటూ అటువంటి అద్భుతమైన పాటను అమ్మవారి సన్నిధిలో ఆలపించారు. అన్యదైవము నీదు పాదము విలువా దర్శనము నీన మంగళంగా గంగాధర నీలకంఠ